श्रीभगवानुवाच कुतस्त्वाकश्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन। తాత్పర్యము. శ్రీ భగవానుడన్నాడు, అర్జున, ఈ విషమ సమయంలో నిన్ను ఈ మాలిన్యం ఎక్కడ నుండి వచ్చి ఆవహించినది? ఇది ఆర్యులకు తగినది కాదు, స్వర్గమునకు త్రోవ కాదు, అపకీర్తిని కలిగించున్నది. గూఢార్థము: శత్రువులను నాశనము చేయుటకై యుద్ధభూమికి వచ్చి వారిపై అమితమైన మమకారము వలన తనే మరణమును ఆహ్వానిస్తూ ఆయుధములు క్రింద పడవేసిన అర్జునుని చూసి పరమాత్ముడు ఆశ్చర్యమును పొందెను. మానవుడు కూడా పాప సంహారము కొరకు ఈ ప్రపంచ రణరంగమునందు ప్రవేశించి మమకారము అనెడి మాయలో పడి యుద్ధము మాని చతికిలపడును కదా, భగవంతుడు ఆశ్చర్యపడును కదా. అర్జునుడు కృష్ణునికి ఎంతో సుపరిచితుడే, అయినా మానవుని ఏ మాలిన్యము ఎప్పుడు ఆవహిస్తుందో తెలియదు. క్రొత్తగా ఎప్పుడు ధీరత్వము అవసరమో అప్పుడే మాయలో పడి కొట్టుమిట్టాడితే ఈ మాలిన్యము క్రొత్తదా? కాదు, ఇంతవరకు భద్రముగా మనసులో ఉన్నదే. అంటే మనమేమిటో మనకే తెలియదు. నేను ఇలా అయిపోతాను అని అర్జునునికే తెలియదు. వజ్రం వజ్రేన భిద్యతే అంటే వజ్రము వజ్రముతోనే పగులును, భయమును భయముతోనే పోగొట్టవలెను. మొదటి శ్లోకములోనే బాణం వేసినట్టుగా ఈ మలినము ఎక్కడిది అని పరమాత్ముని ప్రశ్న. విదిలిస్తే పోయేదానిని పట్టుకుని వేలాడుతున్నావా అని ప్రశ్న. విడువుము అని సూచన, కానీ అంత సులభము కాదు. శుభం భూయాత్.